బీటెక్ తర్వాత వెంటనే ఎంటెక్ చేయాలని నాకు లేదు. కానీ ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసి తొందరగా గవర్నమెంట్ జాబ్ తెచ్చుకొని సెటిల్ అవ్వాలనుకున్నా. సో ఎంటెక్ అయితే హార్డ్ అండ్ టఫ్ కాబట్టి ఎంబీఏ చేస్తూ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి సెటిల్ అవ్వాలని ఐసెట్ ఎగ్జామ్ రాశాను. మంచి ర్యాంక్ వచ్చింది. బట్ నాతో బీటెక్ మెమో రాలేదు ఇంకా. సో కస్టోడియన్ రాయించుకొని రమ్మన్నారు ఐసెట్ కౌన్సిలింగ్ స్టాఫ్. చాలా దూరం అయినప్పటికీ నా బీటెక్ కాలేజ్కి వెళ్ళి కస్టోడియన్ రాయించుకున్నా. కస్టోడియన్ సర్టిఫికేట్ అంటే కాలేజ్లో ఈ సర్టిఫికేట్స్ ఉన్నాయని మనం చదివిన కాలేజ్లో ఇచ్చే ప్రూఫ్. దానికి కాలేజ్ స్టాంప్ వేసి ఇస్తారు. కావాల్సిన అన్ని సర్టిఫికేట్స్ కస్టోడియన్లో రాయించాను. బట్ టీసీ మాత్రం మర్చిపోయాను. సో కౌన్సిలింగ్లో టీసీ లేనందుకు యాక్సెప్ట్ చేయలేదు. మళ్ళీ రాయించుకుందాం కస్టోడియన్ సర్టిఫికేట్ అంటే మా బీటెక్ కాలేజ్ చాలా దూరం. వెళ్ళి వచ్చే వరకు కౌన్సిలింగ్ టైం అయిపోతుంది. అలా నాకు ఐసెట్లో మంచి ర్యాంక్ వచ్చినా ఎంబీఏలో సీట్ రాలేదు. సో నాలాగా కాకుండా లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఉన్నాయా లేదా అని 1-2 సార్లు చూసుకోవాలి. ఆల్రెడీ మనకి ఇవన్నీ సర్టిఫికేట్స్ ఇవ్వాలని కౌన్సిలింగ్ బోర్డ్ ఇన్ఫామ్ చేస్తారు. సో ముందుగానే అవన్నీ ఉండేలా చూసుకోవాలి. లేదంటే నాలాగా ఇయర్ లాస్ అవుతారు. ఆ తర్వాత స్టడీస్ పైన ఇంట్రెస్ట్ రావచ్చు రాకపోవచ్చు. పోనీలే అని పీజీని కూడా నెగ్లెక్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఎగ్జామ్ అండ్ కౌన్సిలింగ్ టైంలో టెన్షన్ కన్ఫ్యూజన్ వద్దు. ఒకసారి ఏం చేశాను అంటే ఐసెట్ ఎగ్జామ్ హాల్ టికెట్ వచ్చింది. ఎగ్జామ్ 2 days అయితే నా నెంబర్కి సెకండ్ డే ఉంది ఎగ్జామ్. బట్ నేను తొందరలో సరిగా చూసుకోకుండా ఫస్ట్ డేనే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి నా హాల్ టికెట్ నెంబర్ని సీటింగ్ అరేంజ్మెంట్లో లేదని కంగారు పడ్డాను. ఆ తర్వాత ఎవరో పక్కల వాళ్ళు హాల్ టికెట్ సరిగా చూసుకున్నారా, మీకు ఎగ్జామ్ ఈ రోజేనా అని అడిగారు. అవును, అందరికి ఈరోజే కదా, సో నాకు కూడా ఈరోజే అన్నాను. ఆ తర్వాత కొంచెం నెమ్మదిగా చూసుకుంటే నా ఎగ్జామ్ సెకండ్ డే ఉంది. అనవసరంగా టెన్షన్ పడ్డాను. సో కాస్త నెమ్మదిగా కన్ఫ్యూజన్ లేకుండా పని చేసుకోవాలి. హాల్ టికెట్ని 1-2 సార్లు ప్రశాంతంగా చూసుకొని వెళ్ళాలి. కంగారు పడడం వల్ల వచ్చేది ఏమీ లేదు. మన టైం, మనీ, ఎనర్జీ వేస్ట్ అవుతాయి అంతే. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.